5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫస్ట్ ట్రెండ్స్ అంటే ఇంకొక అరగంటకి కొంత లైట్ వస్తుంది, 10 గంటలకు స్పష్టత వస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లు 8 గంటలకి తెరిచేది పోస్టల్ బ్యాలెట్లో చూస్తే పశ్చిమ బెంగాల్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చోట హోరాహోరీగా ఉంది. ఇప్పటిదాకా 134 దాకా 293లో 134 దాకా లెక్క చూస్తే 69 తృణమూల్ కాంగ్రెస్, అదే సందర్భంలో 65 దాకా 72 దాకా భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది పోటీ పోస్టల్ బ్యాలెట్లలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే తమిళనాడులో చూస్తే డిఎంకే సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టీవీకే ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించట్లేదు అక్కడ, పర్టికులర్గా పోస్టల్ బ్యాలెట్లలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. 234 సీట్లకు గాను దాదాపుగా 64 సీట్ల వరకు లెక్క చూసుకున్నప్పుడు 61 సీట్ల వరకు 46 డిఎంకే, ఏఐఏడిఎంకే 13, టీవీకే కేవలం 2. అందులో కూడా తిరుచిలో విజయ్ వెనకంజలో ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ యూడిఎఫ్లు ఇద్దరి మధ్యన నువ్వా నేనా అన్న పోటీ సాగుతోంది. ఒకంత ఆధిపత్యం యూడిఎఫ్ ఉంది, 65-60 అక్కడ 130కి గాను చూసుకున్నప్పుడు. తర్వాత 68-59 ఈ దశలో ఉంది. బీజేపీ అక్కడ 5 స్థానాలలో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అస్సాం బీజేపీ సొంతగా గెలిచినటువంటిది లాస్ట్ ట్రిప్, ఇప్పుడు కంప్లీట్గా అస్సాం పూర్తి డామినేషన్ ప్రదర్శిస్తోంది. 2/3 సాధించేటువంటి దిశగా పోస్టల్ బ్యాలెట్లలో కనబడుతోంది. అదే సందర్భంలో ఇది పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏ ఆధిక్యమే కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అనాలా, లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ కీలకం. ఓవరాల్గా ఎన్డీఏ గతంలో ఉన్నటువంటి 2 చోట్ల క్లియర్గా వాళ్ళు అట్లాగే ఉన్నారు. బీజేపీ తన అస్సాంని గెలుచుకుంటూ ఇంకో పక్కన పాండిచ్చేరిని, అదే సందర్భంలో బెంగాల్లో నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఇస్తుంది ప్రస్తుతానికి వరకు లెక్క చూసుకున్నప్పుడు. తమిళనాడులో ఏఐఏడిఎంకే పని అయిపోయినట్టే కనబడుతుంది. డిఎంకే సంపూర్ణ విజయం దిశగా ఉంది, విజయ్కి సీన్ లేదన్నటువంటిది తేలిపోతుంది. కేరళలో కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి నువ్వా నేనా అన్నటువంటి పోటీ సాగుతోంది.